కొండా విజయ్ కుమార్ గారి మీద ఐటీ దాడులు నిజంగా అయ్యాయా, లేకపోతే అయ్యాయా అని పబ్లిసిటీ చేసుకొచ్చారా? అయ్యాయండి. దాడులు అవ్వలేదు. జస్ట్ ఇక మీకు అదే క్వశ్చనింగే, వాటెవర్ కస్టడీలోకి తీసుకోవడం, క్వశ్చనింగ్ చేయడం. క్వశ్చనింగ్ అవ్వాలి. సో దీనివల్ల ఏమవుతున్నానంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు వేసుకున్న గోల్డ్ రియలా కాదా అనేది పబ్లిక్కి ఎలా తెలుస్తుంది, లేకపోతే వేరే వేసిన రియలా కాదని తెలుస్తుంది. సో ముందు మీరు సర్టిఫై అవ్వాలంటే ఐటీ వాళ్ళే సర్టిఫై చేశారనే టాపిక్ బయటకు వస్తే మీది రియల్ అని ప్రూవ్ అయిపోతుంది. సో ఆ స్టెప్ కోసం ఏమన్నా ఇట్లాంటి గ్రౌండ్ వర్క్ జరిగిందా, లేకపోతే నిజంగానే అటాక్ జరిగింది? ఎందుకంటే మీరు ఫ్రీక్వెంట్గా వెళ్తుంటారు, తిరుగుతుంటారు, కంటిన్యూస్ ట్రావెల్ ఉంటారు కదా. జరిగింది. ఓకే, సో అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఏమైంది అనేసి? అంటే అంత టైం లైన్స్ అని కాదు. నేను తెలంగాణ హాకీ ప్రెసిడెంట్. మాది అవార్డ్ ఫంక్షన్ ఉంది 27th. నేను 26th ఈవినింగ్ 5:30కి నాది ఇక్కడ డిపార్చర్ టైం, 4:30కి నేను బోర్డింగ్ టైం వెళ్ళాను లోపే నాకు జస్ట్ ఎప్పుడు లేదు, రెగ్యులర్గా వెళ్తుంటాను. सीएसएफ వాళ్ళు ఎందుకు आपसे अब आपका गोल्ड चेक करेगा, आपको IT वाले भी आपको आंसर बोलना पड़ेगा. నేను రెడీ అన్నా. గోల్డ్ చెక్ చేశారు, IT వాళ్ళు వచ్చారు, డిక్లరేషన్ ఇచ్చాను. ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఐటీ వాళ్ళే కదా? ఇక్కడ హైదరాబాద్లో. తర్వాత నాది 5:30కే ఫ్లైట్. మళ్ళీ నన్ను అక్కడికి పంపించారు. అక్కడ వెళ్ళిన వెంటనే ఇమ్మీడియట్లీ 7:55కి నాది అరైవల్ టైం వెంటనే నేను బయటికి 15 minutes వచ్చాను. ఇమ్మీడియట్లీ నన్ను అక్కడున్న ఎయిర్పోర్ట్ IT ऑफिसर्स నన్ను రమ్మన్నారు. आपसे कुछ बात करने का, आप जरा हमारे साथ आइए అన్నారు. చలో గో హెడ్ అని నేను వెళ్ళాను. వెళ్ళలేకపోయిన వెంటనే నాకు అర్థమైంది, ఇప్పుడు నేను సొసైటీలోనే. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇక్కడ వీళ్ళు ఎంక్వైరీ చేయగానే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఎఫెక్ట్? నేను అట్లా అనుకోలేదు. నేను హైదరాబాద్ రిటర్న్ వచ్చాక అడుగుతారేమో అనుకున్నాను. రిటర్న్ ఫ్లైట్లోనే వచ్చేప్పుడు ఇక్కడ అడుగుతారు అనుకున్నాను. ఓకే బట్ అక్కడే. సో అక్కడ మిమ్మల్ని ఆపారు. ఎట్లా ఉంటే వాళ్ళ బిహేవియర్ మీతోటి? చాలా బాగుందండి. ఆఫీసర్స్ ఎడ్యుకేటెడ్స్. అంటే వాళ్ళ ఆబ్లిగేషన్ ఏంటి అసలు? వాళ్ళు ఏంటంటే आपका क्या है, ఒరిజినల్ గోల్డ్ है क्या, గోల్డ్ रहे तो इसका सोर्स क्या है आपका, कब खरीदो, అది అవన్నీ అడిగారు. ఇప్పుడు గోల్డ్ మ్యాన్గా మీరు స్టార్ట్ చేసిన జర్నీ అందరికి తెలుసు. అవును. బట్ మీరు పబ్లిక్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఇన్ఫ్యాక్ట్ ఇండియా వైడ్ కూడా ఒక టైంలో ఫేమస్ అయ్యారు ఒక ఇన్సిడెంట్ వల్ల. ఓకే, అదేంటి మీరు చెప్పండి. టీటీడీలో దర్శనానికి వెళ్ళినప్పుడు. దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా అది అంతే, అంత పెద్ద అక్కడ ఫెమిలియర్ అనే నేను మాట్లాడాను ఆ విషయం. అంటే టీటీడీకి సంబంధించి అలా కాదండి, అంటే అలా అని కాదు, అక్కడ న్యూస్ రావడము బాగా వైరల్ అయ్యేసేసి. అవునవును చేశారండి. అక్కడ భక్తులు కానీ వీళ్ళందరూ చూసి అప్పుడు అక్కడ చాలా అయింది. అప్పుడు ప్రధాన పత్రికలలో వార్తలు ప్రచురితమయ్యాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది, ఇన్స్టాలో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల వచ్చింది. ఈ గోల్డ్ మ్యాన్ అనే ఈ పదం ఏదైతే ఉందో, ఓకే, కొండా విజయ్ కుమార్ గారికి ఐడెంటిటీనా రెస్పాన్సిబిలిటీ ఇవాళ? నాకైతే రెస్పాన్సిబిలిటీగానే ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కామన్ మ్యాన్ లాగా ఉన్నారు అనుకోండి, మీరు ఏం చేసినా అది పబ్లిక్ ఎఫెక్ట్ కాదు, ఏం చేసినా మిమ్మల్ని చూసి ఎవరు అనుకోరు. బట్ మీరు ఒక గోల్డ్ మ్యాన్గా ఒక ఐడెంటిటీ మీకు వచ్చేసిన తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది కదా. నమ్ముతారా? అదే ఒప్పుకుంటారా? రెస్పాన్సిబిలిటీ మీరు ఎప్పుడైనా కనుక్కోవచ్చు. మన బిహేవియర్ అదే, మీరు అది నమ్ముతారా అంటున్నా? నమ్ముతాను. ఈ మీకున్న ఈ పొజిషన్ ఒక రెస్పాన్సిబిలిటీ అని నమ్ముతారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము ఇక్కడ ఈ ఆఫీసు పబ్లిక్కి టైం ఇవ్వడము, తెలిసిన వాళ్ళకి ఏదో మంచి చెడు అంటే రెస్పాన్సిబిలిటీ తోటే కదా. ఇప్పుడు నేను పేరు చెప్తా, సూర్యాబాయ్ అని ఒక వ్యక్తి ఉన్నారు. ఓకే, ఆయన కూడా మీ దగ్గరకు వస్తారు, ఫోటోలు దిగుతారు, సేమ్ మీరు గోల్డ్ దీనిలో ఉంటారు, ఆయన గోల్డ్ దీనిలో ఉంటారు. ఇప్పుడు పబ్లిక్ అది చూసినప్పుడు మీరు అలాంటి వ్యక్తులు మీ దగ్గర ఎంటర్టైన్ చేస్తున్నారంటే, మీరు అలాంటి ఫొటోస్ దిగుతున్నారంటే ఆయనను కూడా గోల్డ్ మ్యాన్, నిజమైన గోల్డ్ మ్యాన్ అని నమ్ముతారు కదా. సో ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీని మీరు కాపాడుకోవాలి కదా, అలాంటి వాళ్ళని దూరం పెట్టాలి కదా. అంటే దూరం అంటే అట్లీస్ట్ అనాలిసిస్ మీకు తెలుసు, ఆ మనిషి ప్రొఫైల్ ఏమి ఉండొచ్చు, వాళ్ళు గోల్డ్ నిజంగా ఎఫోర్డ్ చేయగలరా లేదా వాళ్ళ పరిస్థితి ఏంటి, అంత బ్యాక్గ్రౌండ్ ఉందా అనేది మీరు జడ్జి చేయగలరు. సో ఆ ప్రొఫైల్ ఏంటనేది అందరికి ఓపెన్ బుక్. సూర్యాబాయ్ గారి ప్రొఫైల్ ఏంటనేది, అలాంటి వ్యక్తి అంత గోల్డ్ వేసుకొని రియల్ గోల్డ్ అయి ఉంటుందని మీరు నమ్మారా? సూర్యాబాయ్ గురించి ఈ మధ్యలో ఈ 2-3 days నుంచి, కానీ నాకు ఇంతకుముందు అయితే ఎప్పుడు ఒకటి బైసా మనకి ఇప్పుడు మీ డ్రెస్ చాలా బాగుంది, అది రేమండ్సా లెనిన్ క్లబ్ అనేది నేను గెస్ చేయలేను. బాగుంది అంటే బాగుంది బస్ అంతే. తను గోల్డ్ వేసుకున్నాడు, గోల్డ్ అంటే గోల్డ్ ఉన్నది అని అనుకున్నాను. గోల్డ్ మ్యాన్ అనేది పక్కటి మన దగ్గరికి వచ్చాడు, తిరుపతి వెళ్ళాడు, వచ్చాడు, ప్రసాదం ఇచ్చాడు, తీసుకున్నాము బస్. అంటే వస్తుంటాడు అప్పుడప్పుడు అన్నదానిలో. కరెక్టే, నేను అంటుంది అట్లా మీరు పబ్లిక్గా ఫొటోస్ ఇవ్వడం వల్ల నేను అంటుంది మీ బ్రాండ్ షాడో ఆయన మీద పడి ఏమైందంటే సార్, లాస్ట్ టైం ఒకటి నన్ను ఇలాగే ఒక అతను ఫోటో తీసుకొని ప్రొఫైల్లో పెట్టుకున్నాడు డీపీలో. అతను ఎవరికో ఏదో విషయంలో ఇబ్బంది పెట్టాడట, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నేను పబ్లిక్ వస్తూనే ఉంటారు మన దగ్గరికి, వీళ్ళు ఎవరా వాళ్ళు ఎవరా అని చెప్పేసి మనం అడగలేము. మామూలుగా అడిగే పరిస్థితి అంటే తెలిసిన వాళ్ళైతే రానియము, తెలియని వాళ్ళైతే మీరు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటని మనం అడగలేము కదా. ఇద్దరు ఒకటే ఫ్రేమ్లో మీరు గోల్డ్ వేసుకుని ఉండి ఆయన గోల్డ్ వేసుకుని ఉండి డెఫినెట్గా చూసేటోళ్ళు ఏమనుకుంటారు, మీరు అయితే ఫేక్ గోల్డ్ మ్యాన్లో లేదా నిజంగా మీ పక్కన క్యాలిబర్ లేని అయితే మీరు ఎంటర్టైన్ చేయరు.
అని ఒక నమ్మకం. నేను అంటుంది ఒక కామన్ ఒక ఇన్స్టా ప్రొఫైల్ చూసి ఒక కామన్ మ్యాన్ లాగా నేను అడుగుతున్నా. అప్పుడు ఆయనను కూడా నమ్ముతారు కదా, సేమ్ అదే అయి ఉండొచ్చు అనేసి నమ్ముతారు కదా. అది మీరు రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయ్యి ఇట్లాంటి ఫిల్టరేషన్స్ ఎందుకు చేసుకోరు అంటున్నా. కొద్దిగా ఆలోచించలేదు. ఇక మీదట ఆలోచిస్తారా? ఎందుకంటే అవి కాపర్ మ్యాన్ అని వస్తుంది కదా టాపిక్. కాపర్ మ్యాన్ ఆలోచించాలి. మీరు వెళ్ళారు, తిరుపతికి వెళ్ళారు, ఓకే, ఒక ఐడెంటిటీ ఇది వచ్చింది కదా. ఓకే, సేమ్ అదే ఆయన 24th మార్చి కూడా వెళ్ళారు, అలాగే ఓకే, సూర్య గారు కూడా. ఓకే, ఓకే. మీకు నాది హట్టింగ్ అనిపించింది? మీ ఈగో హట్ అయింది అట్లా? ఏ మామూలుగా లేదు అస్సలు మీకు అంటే ఈగో హర్టింగ్ ఆ సీ అనేది నా దగ్గర ఎక్కడ లేదండి. ఓకే, పక్క పక్క అస్సలు అస్సలు కొంచెం కూడా. మీ డ్రెస్ చాలా బాగుంది, ఆ. మీ దాని ముందు నాకు నథింగ్ అనిపించింది. అట్లాది కాదండి, ఇప్పుడు డ్రెస్సులు అనేది వేరే అంటే ప్రతిదీ లేదు మీరు ఈగో హట్ అయితే అదే మీకు తెలియదు ఏముంది, అది అట్లా ఉండదులేండి మామూలుగా. కొండ విజయ్ కుమార్ గారికి ఈగో హట్ కాలేదు. అస్సలు సవాలేదు. సరే, ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఐటీ రిలేటెడ్ ఏదో జరిగింది, ఓకే, ఇప్పుడు సేమ్ ఐటీ ఆయన ఒక్కడి దగ్గరికి ఎందుకు పోయింది అంటున్నారు? అసలు అంటే చాలా మంది గోల్డ్ మెడల్ ఉన్నారు కదా, అవును, మీ టచ్ అయిన ఐటీ కరెక్ట్గా ఆయన ఒక్కడి దగ్గరికి ఎందుకు పోయింది, అనేది ఫేక్ గోల్డ్ అనేది బయటకి ఎందుకు వచ్చింది? మీ ఉద్దేశంలో కొందరు ఏమంటున్నారంటే నా దగ్గర నెంబర్ చూసి కాల్ చేశారని చెప్పేసి, కొందరు నాతో ఫోటోలు ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. నాకంటే అంటే తను గోల్డ్ మ్యాన్ గా ఉన్నాడు కాబట్టి ఐటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇంకా గోల్డ్ మెడల్. ఓకే, ఆయన ఒక్కడి దగ్గరికి ఎందుకు పోయారు అనేసి, మీ నెక్స్ట్ అట్ ఎందుకు పోయారు అంటే ఇమ్మీడియట్ ఆ రోజు ఢిల్లీ వెళ్ళేప్పుడు అతను ప్రసాదం తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. అచ్చా, ఆ రోజేనా? ఓకే. సో నేను 4:30కి నాది బోర్డింగ్ టైం, నేను 3కి వెళ్ళాలి, అతను 1:32కి వచ్చాడు నాతో. ఓకే. సో అట్లా మీ ఫోన్లో ఫొటోస్ చూడటం వల్ల అటేమన్నా ఇదేందంటారు మీరు? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది నా క్వశ్చన్ కాదు, నేను అనేది బయట ఇట్లాంటి రూమర్స్ కూడా వస్తుంటాయి. ఆయన కూడా ఏదో వీడియోలు పెడతా అది కొద్దిగా మీ మీద డైవర్ట్ అయ్యేలాంటి కొన్ని పాయింట్స్ని, అంటే ఎగ్జాక్ట్గా ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఏవైతే పాయింట్స్ మాట్లాడారో ఈయన కూడా అవే పాయింట్స్ని తీసుకొచ్చి మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. నేను అందుకే ఇది ఓపెన్గా అడుగుతున్నాను మిమ్మల్ని, అంతకుమించి ఇంకేం లేదు. సో కొండ విజయ్ కుమార్ గారికి అలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసే టైము లేదు, అవసరం కూడా లేదు, అంతేనా? లేదండి. ఓకే, సరే, ఇప్పుడు అది వదిలిపెట్టేసేయండి, మనం ఒకసారి మీ డివోషనల్ సైడ్ టాపిక్ వద్దాం. ఓకే, ఓకే. మీ దృష్టిలో భక్తి అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి? ఇంకా అంటే వాస్తవంగా అంత పెద్దగా చెప్పేంత నా దగ్గర లేదు, భక్తి గురించి అయితే నేను చెప్పేది. సో కొండ విజయ్ కుమార్ గారి దృష్టిలో భక్తి అంటే ఏంటి? భక్తి అనేది ఇవాళ సమాజానికి ఎంత అవసరం? చాలా అవసరం ఉంది. మనిషి ఒక మంచి ఆధ్యాత్మికంగా మామూలుగా భక్తి అనేది ఇప్పుడుగా తరతరాలుగా మనకి వచ్చేది. ఆ భక్తి అనేది ఉండాల్సిందే, ప్రతి ఒక్కరూ దాన్ని పాటించాల్సిందే. ఓకే, ఎవరెవరి మతపరంగా ఉంటే వాళ్ళది. సో హాకీ అనేది మన ఇండియాలో అంత నేషనల్ గేమ్, నేషనల్ గేమే, కానీ అంతగా దాన్ని అగ్రెసివ్గా ఎప్పుడో ఎవరు తీసుకెళ్ళినట్టుగా కనపడట్లేదు. అది జరగట్లేదా, లేకపోతే మీడియా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు అంటారా? కొద్దిగా 2 కారణాలు. బట్ ఇప్పుడు ఉన్న అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ ఉందండి. మీకు మనది చూశారు లాస్ట్ ఒలింపిక్లో మనది థర్డ్ ప్లేస్ మంచి పర్ఫార్మెన్స్ ఉంది. చాలా హాకీ చాలా మంచి టీం ఉందండి. టీం ఉంది. మనకి లక్కీగా మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మన దగ్గర హాకీ వరల్డ్ కప్ అయింది, చాలా మంచి, అసలు మనకి నేషనల్ వైడ్గా మంచి పేరు వచ్చేసింది. హాకీ అనేది మంచి ఫిట్ గేమ్. మేము ఇప్పుడు వెళ్తున్నాం మోటివేట్ చేయడానికి, స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ అవన్నీ పెట్టేసి. సో మీ పాత్ర అంటే ఎంత యాక్టివ్గా ఉంటుంది ఈ హాకీని మన స్టేట్స్లో ప్రమోట్ చేయడానికి కానీ, దీన్ని కూడా ఒక రికగ్నిషన్ తెచ్చేదానికి కానీ మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ప్రెసిడెంట్గా నేను ఖచ్చితంగా, ఇది ఎలక్టెడ్ నామినేటెడ్వి కాదు, ఇది ఎలక్టెడ్ పోస్ట్. ఇది కూడా ఎలక్టెడ్ పోస్ట్? ఎలక్టెడ్ అండి. నాకు పాస్ట్ మీరు ముందు కూడా హాకీ ప్లేయరే కదా? నేను స్విమ్మర్ని, బట్ అథ్లెట్. ఓకే. అయితే మీకు లాస్ట్ టైం ప్రెసిడెంట్ వేరే ఉన్నారు, తనకి నాకు ఎలక్షన్స్ అయ్యాయి. ఓకే, ఎలక్షన్స్ అయ్యాయి. ఓకే. సో అంటే ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? హాకీని ఫస్ట్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, ఇప్పుడు మనకు టర్ఫ్ ఒక ప్రాబ్లం ఉంది, టర్ఫ్ ఇప్పుడు గచ్చిపోలు అయిపోయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పూజ చేయడం, మిగతా వాళ్ళకి గేమ్స్ ఏదో ఒక దాంట్లో ఉండాలి అనేది హాకీ సైడ్ గిట్ట ఉండండి అని చెప్పేసి చెప్పడం. ఏదైనా ఉన్నా మేము సపోర్ట్ చేస్తాం, మేము పూజ చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ ఖచ్చితంగా మీరు అసోసియేషన్ నుంచా మీ హోప్ ఫౌండేషన్ నుంచి? కొన్ని హోప్ ఫౌండేషన్ నుంచి, కొన్ని ఏమో హోప్ ఫౌండేషన్, కొన్ని అసోసియేషన్ నుంచి చేయాల్సి వస్తుంది. ఓకే, ఓకే. సో గవర్నమెంట్ నుంచి కూడా దానికి సపోర్ట్ వస్తుంది? గవర్నమెంట్ చాలా సపోర్ట్